Welcome back to Ramareddy Maths Academy. What is our last class? Last class lo Laplace transforms. What is the Laplace transforms? We know that L of f of t is nothing but f bar of s. It is defined 0 to infinite e to the power of minus st f of t dt. దీన్ని బేస్ చేసుకొని మనము Laplace transforms లో first shifting theorem, standard Laplace principles and second shifting theorem, chain scale property, linearity property చాలా చేసాం, right? Now everything మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. Laplace transforms all the videos links అక్కడికి వెళ్ళి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు Laplace transforms పర్ఫెక్ట్ ఉండాలి. ఎందుకంటే అది పర్ఫెక్ట్ ఉంటేనే ద ఇన్వర్స్ Laplace ఇస్ వెరీ వెరీ ఈజీ. ఇన్వర్స్ Laplace అంటే ఏమవుతుంది? దిస్ ఎల్ విల్ బికమ్ టు దిస్ సైడ్, ఓకేనా? అంటే ఇక్కడికి వెళ్ళిపోతుందండి ఎల్. అప్పుడు ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ టీ ఇండికేట్స్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఇస్ ఇట్ క్లియర్? ఇది ఎలా రాయాలంటే దీస్ ఆర్ ద Laplace ప్రిన్సిపల్స్. నౌ వీఆర్ గోయింగ్ టు రైట్ ద ఇన్వర్స్ Laplace ఫార్ములాస్ ఫర్ ద స్టాండర్డ్ ప్రిన్సిపల్స్. ఇచ్చినటువంటి స్టాండర్డ్ ఫంక్షన్స్కి ఇన్వర్స్ Laplace ఎలా రాయాలో చెప్తాను. ఎల్ ఆఫ్ 1 అంటే మనకి Laplaceలో ఏంటి? 1/s. కానీ ఇప్పుడు చూడండి అమ్మా, ఈ ఎల్ని ఇటు తీసుకెళ్తే ఏమవుతుంది? ఎల్ ఇన్వర్స్. ఎల్ ఇన్వర్స్ అంటే ఏంటి? ఇండైరెక్ట్గా ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s విచ్ ఇస్ నథింగ్ బట్ వట్? 1. ఇక్కడేం అడిగాడు? ఎల్ ఆఫ్ 1 అని అడిగితే 1/s. అక్కడేం అడిగాడు? ఎల్ ఆఫ్ 1/s అని అడిగితే ఎల్ ఇన్వర్స్, సారీ, దట్ ద వాల్యూ ఇస్ 1. అంటే ఏంటిది? జస్ట్ లైక్ ద డెరివేటివ్ అండ్ ఇంటిగ్రేషన్, దీస్ ఆర్ ద రెసిప్రోకల్స్. ఇఫ్ యూ అప్లై dx ఆఫ్ ఇంటిగ్రల్, ఓకే, అప్పుడు ఏమవుతుంది? మనకు డెరివేటివ్ ఇంటిగ్రల్ బోత్ ఆర్ గెట్ క్యాన్సిల్. సేమ్ లైక్ ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఈ ఎల్ ఇన్వర్స్ అనేది ఇటువైపు వచ్చేస్తుంది. అంటే Laplace ఇన్వర్స్ ఆఫ్ 1/s ఇండికేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? 1. అదేవిధంగా Laplace ఆఫ్ 1/s అటు తీసుకెళ్ళండి, అదేమవుతుంది? Laplace ఇన్వర్స్ ఆఫ్ 1/s² ఈజ్ వాట్? t. అంటే ఏంటి? Laplace ఇన్వర్స్ ఆఫ్ 1/s² ఈజ్ t. చూడండి, Laplaceలో మనకి అది ఫ్రీక్వెన్సీ డొమైన్లో టైం డొమైన్కి ఫ్రీక్వెన్సీ డొమైన్కి మ్యాచ్ అవుతుంది. ఇక్కడ కూడా జస్ట్ లైక్ ద సేమ్, ద ఫ్రీక్వెన్సీ డొమైన్ మ్యాప్డ్ విత్ టైం, బట్ మన ప్రిన్సిపల్స్ వచ్చేసి ఎస్లో ఉంటుంది, ద వాల్యూస్ వచ్చేసి స్టాండర్డ్ ఫామ్లో వస్తాయి. ఇప్పుడు సెకండ్ ప్రిన్సిపల్, దీనికి వెళ్ళండి. Laplace ఇన్వర్స్ ఆఫ్, ఈ Laplace ఇన్వర్స్ నాకు తీసుకెళ్తానండి, ఏమవుతుంది నాకు? Laplace ఇన్వర్స్ ఆఫ్ n factorial by s power n plus 1 which is nothing but t power n, or else you need here Laplace inverse of n factorial by s power n plus 1, but Laplace inverse అనేది మనకి sలో ఉండాలి కాబట్టి నేను n factorial అటువైపు తీసుకెళ్తే ఏమని రాయొచ్చు? 1/s to the power of n plus 1 which is nothing but t to the power of n by n factorial. Okay, t to the power of n by n factorial. And the same, ఇప్పుడు నేను దీన్ని రాసాను. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళానమ్మా, Laplace ఆఫ్, ఇది అటువైపు వెళ్తే ఏమవుతుంది? ఇన్వర్స్. అంటే ఏంటి? Laplace ఇన్వర్స్ ఆఫ్ 1/s minus a which is nothing but e to the power of at. అంటే e to the power of atకి Laplace ఇన్వర్స్ ఏంటి? s minus a, just quite opposite. Okay, just like differentiation and integration, కంపల్సరీ Laplace transforms ఫార్ములాస్ వచ్చి ఉండాలి. తర్వాత ఏంటి? దీనికి రండి. ఇక్కడ నేను లిజన్ కేర్ఫుల్లీ, sin atకి దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు రైట్ Laplace ఇన్వర్స్ ఆఫ్ a/s² ప్లస్ a². దీనికి మనకి స్టాండర్డ్ ఫామ్ మీకు ఎగ్జామ్లో రాకపోతే Laplaceకి కన్వర్ట్ చేయండి. యాక్చువల్గా sin atకి దెర్ ఈజ్ నో ఏ టర్మ్, ఓన్లీ ఎస్లో ఉంటుంది. ఇది కాన్స్టెంట్ కదా, నేను అటువైపు తీసుకెళ్తాను sin at. దీన్ని ఇంకెలా రాయొచ్చు అంటే Laplace ఇన్వర్స్ ఆఫ్ 1/s² plus a². This a will become to denominator 1/a sin at. Is it clear? Same like cos at, Laplace inverse of, what is our cos at? s/s² plus a². అప్పుడు అది ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది?
ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి నేను అటువైపు తీసుకెళ్ళాను. ఎస్ అనేది మనకి లాప్లాస్ ఇన్వర్స్ ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఉంది కాబట్టి ఇక్కడే ఉంచండి. దీని వాల్యూ ఏమవుతుంది మనకి cos 80. ఓకే, అండ్ వన్ మోర్ ఈజ్ అనదర్ వన్ cos h80. దీన్ని ఎలా రాయొచ్చు చెప్పండి? L inverse of s by s square minus a square is cos h80. ఓకే, డన్. కానీ ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి నేను అటువైపు తీసుకెళ్తాను. L ఆఫ్ ఏమవుతుంది a by s square minus a square which is nothing but sin h80. బట్ దిస్ ఈజ్ అ కాన్స్టెంట్. అప్పుడు అది ఏమవుతుంది చెప్పండి అమ్మా? ఓన్లీ సైన్కి మాత్రం ఏ స్క్వేర్ టర్మ్ అటు తీసుకెళ్ళాలి. ఏ టర్మ్ 1/a sin h80. మీ అందరికి తెలిసింది cos 80 అంటే a by s square plus a square and cos sin h80 sin 80 అంటే a by s square plus a square sin h80 అంటే a by s square minus a square. We'll get the negative. Oh, this is the form. And one more is, see, observe these two principles, t to the power of n. When we are going to take this principle, if n is a positive integer, you can consider this. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. If n is a ఏంటి ఫ్రాక్షన్స్లో ఆర్ నెగిటివ్స్లో ఉన్నప్పుడు n గ్రేటర్ దెన్ -1 ఆర్ 1/2 3/2 అలా ఉన్నప్పుడు యూ కెన్ కన్సిడర్ గామా ప్రిన్సిపల్. ఓకేమ్మా, దీన్ని ఏమని రాయొచ్చు? గామా ప్రిన్సిపల్స్ని ఇక్కడ రాశాను. లాంబ్డా ఏంటి L ఆఫ్ t పవర్ n. దీన్ని ఎలా రాయొచ్చు? L inverse of t to the power of n by gamma of n plus 1 which is nothing but 1 by s to the power of n plus 1. ఓకే, చూడండి ఇక్కడ నేను ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఫైండ్ ద లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్. దీస్ ఆర్ ద బేసిక్ ప్రాబ్లమ్స్. విల్ సీ హౌ టు ఫైండ్. ఎలా ఇచ్చారు, ఏం కనుక్కోమంటున్నారు? ఫైండ్ ద లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s³. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ రికలెక్ట్ ద ప్రిన్సిపల్స్. వాట్ ఆర్ ద ప్రిన్సిపల్? చూడండి, మీరు వీడియోకి ఒకసారి బ్యాక్ వెళ్ళి చూస్తే తెలుస్తుంది. L ఇన్వర్స్ ఆఫ్ ఏమని చెప్పాను? 1/s to the power of n. 1/s to the power of n which is nothing but what? t to the power of n by n factorial. ఏమని చెప్పాను ఇందాక ప్రిన్సిపల్? ఇది ఫార్ములా ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి? t to the power of n by n factorial. అవునండి, అంటే లాప్లాస్ ఆఫ్ ఇక్కడ n అంటే ఏముందండి? 3. దట్ ఈస్ నథింగ్ బట్ అంటే ఏంటి? t to the power of 3/3 factorial. అంటే ఏంటిది? t³/6. దిస్ ఇస్ ఆన్సర్. వెరీ సింపుల్. తర్వాత దీస్ ఆర్ ద బేసిక్ ఫండమెంటల్స్ చెప్తున్నాను. తర్వాత ఫ్రాక్షన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డినామినేటర్ టర్మ్స్ ఇస్తారు. వీఆర్ గోయింగ్ టు అప్లై ద డివిజన్ రూల్ అండ్ పార్షల్ ఫ్రాక్షన్స్. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ యూజింగ్ అవర్ లాప్లాస్ ఇన్వర్స్ ప్రిన్సిపల్స్ అలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇది కనుక్కోమన్నారు. అంటే లాప్లాస్ ఇన్వర్స్ అంటే ఏంటంటే 2s - 5/s² - 4. ఇక్కడ denominator is the greater than of the numerator. In that case you can separating the fraction, no issues. ఇప్పుడు నేను ఫ్రాక్షన్ని సపరేట్ చేస్తాను. ఎలా? 2s/s² - 4 is one term and L inverse of 5/s² - 4 అనేది ఇంకొక టర్మ్. ఎప్పుడు? ద డినామినేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ ద న్యూమరేటర్. అలా కాకుండా మనకి s × s+1 × s+3 అలా ఇచ్చారనుకోండి, గో ఫర్ ద పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇక్కడ సి 2 ఈజ్ అ కాన్స్టెంట్, టేక్ ఇట్ అవుట్. దెన్ దిస్ ఈజ్ లుక్ లైక్, ఇదే ఫామ్లో ఉంది. L ఇన్వర్స్ ఆఫ్, చూడండి, ఐ నీడ్ టు రైట్ దిస్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 2². వై? బికాస్ ఎందుకంటే చూడండి, మన స్టాండర్డ్ ప్రిన్సిపల్కి కన్వర్ట్ చేయడానికి నేను ఇలా రాశాను. ఎందుకని? యు నో దాట్ సిన్స్ ఫ్రమ్ అవర్ స్టాండర్డ్ ఇన్వర్స్ లాప్లాస్ ప్రిన్సిపల్ L ఇన్వర్స్ ఆఫ్ s² - a². వాట్ ఇస్ ద వాల్యూ? దిస్ ఈజ్ cos 80. అవునా అండి? ఆ ప్రిన్సిపల్లో ఉంది. మరి ఇది ఎలా ఉంది? దిస్ ఈజ్ లుక్ లైక్ సిన్స్ ఫ్రమ్ L ఇన్వర్స్ ఆఫ్ 1/s² - a² which is nothing but what? Which is nothing but
1 second. Since L inverse of 1 by s square minus a square is 1 by a sin 80. Sin 80 or sin h80. If it is positive, sin 80. If it is negative, sin h80. మనకు తెలుసు కదండి. ఇలా రాసిన తర్వాత దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్. నేను ఈ ప్రిన్సిపల్స్ని నేను ఇక్కడ నా ప్రాబ్లంలో అప్లై చేస్తున్నాను. ఇది ఫామ్లో ఉంది కదండి, అంటే నేను దీన్ని ఏమని రాయొచ్చు, 2 cos 2 యాజ్ ఇట్ ఈస్. ఈ ప్రిన్సిపల్ ఏమన్నా cos 80. ఏ అంటే ఏంటిది, సారీ దిస్ ఇస్ నెగిటివ్. నెగిటివ్ మీన్స్ దిస్ ఇస్ cos h80, cos ఆఫ్ h80. ఎందుకని పాజిటివ్ ఉన్నప్పుడు s by s square plus a square ఉంటే cos 80, s by s square minus a square ఉంటే cos h80. సారీ, ఇప్పుడు చూడండి అమ్మా, cos h80, ha అంటే ఎంత, 2t. ఇస్ ఇట్ క్లియర్? ప్లస్ సారీ మైనస్ 5. ఇదేంటి, ఇది ప్రిన్సిపల్ 1 by a sin h80. a అంటే ఏంటి, 2 అంటే 5 by 2 sin h a is 2t. ఓకేనా? అంటే ఏంటి మన ఫైనల్ సొల్యూషన్ 2 cos 2ht here h2t. ఓకే, 5 by 2 h2t. ఓకే, దిస్ ఈజ్ అ ఫైనల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ప్రాబ్లమ్. అర్థమైంది కదండి? ఫస్ట్ మనం దాన్ని సపరేటింగ్ ద ఫ్రాక్షన్, కన్వర్ట్ ఇన్ టు ద స్టాండర్డ్ ప్రిన్సిపల్, దెన్ పుట్ ద ఫార్ములా. ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్. చూడండి, డినామినేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ ద న్యూమరేటర్. ఫర్ దాట్ ఐ నీడ్ టు సపరేటింగ్ ద టర్మ్. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ L inverse of 3s minus 8 by 4s square plus 25. నేను దీన్ని ఎలా రాస్తాను చూడండి, ఇక్కడ విచ్ ఇస్ నథింగ్ బట్ L inverse ఆఫ్ ఫ్రాక్షన్ని సపరేట్ చేస్తున్నాను. 3s upon 4s square plus 25 minus 8. L inverse of, what's the value? 4s square plus 25. నేను ఈ 25 ఏమని రాస్తాను తెలుసా అండి, 5 స్క్వేర్ అని రాస్తాను. ఎందుకని, నా కన్వీనియంట్ కోసం నేను దీన్ని 5 స్క్వేర్ అని రాస్తాను. కానీ మనకు ఒకటి తెలుసండి, s by s square plus a square ఉంటే మాత్రమే, దట్ ఈస్ నథింగ్ బట్ వాట్, s by s square plus a squareలో ఉంటే cos 80. కానీ ఇక్కడ s square కోఎఫిషియంట్ 4 ఉంది, రైట్? చూడండి, నేను దాన్ని ఎలా సపరేట్ చేస్తాను. ఇక్కడ 3 న్యూమరేటర్లో 3 కామన్ తీసాను. డినామినేటర్లో నుంచి నేను 4 కామన్ తీసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 కామన్ తీసానంటే 3/4 కామన్. అప్పుడు న్యూమరేటర్ s అవుతుంది, డినామినేటర్లో 4 కామన్ తీసాను అని అంటే వాట్ ఈస్ ద రిమైనింగ్ టర్మ్ హియర్? 4 ఈజ్ ఆల్రెడీ కామన్, దెన్ ద రిమైనింగ్ ఈజ్ s స్క్వేర్. అంటే 5 ఏమవుతుంది, 5/4 హోల్ స్క్వేర్ అని రాయొచ్చా? ఎందుకంటారా, ఇది స్క్వేర్లో, ఎస్ సారీ 5/4 హోల్ స్క్వేర్, మనకి 4 రావాలంటే 5/2 హోల్ స్క్వేర్. ఎందుకు అలా రాశాను, మల్టిప్లై విత్ 4, దిస్ విల్ బికమ్ టు 4s స్క్వేర్. అండ్ 5 స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. ఈ 4 క్యాన్సిల్ అవుతుంది. నాకు ఈ రిజల్ట్ వచ్చిందా, డన్. సేమ్ యాజ్ నేను ఇక్కడ ఏం కామన్ తీస్తాను, 8 యాజ్ ఇట్ ఈస్, 4 టేక్ ఇట్ అవుట్, L ఇన్వర్స్ ఆఫ్ 1 by s స్క్వేర్ ప్లస్ 5/2 హోల్ స్క్వేర్. ఇజ్ ఇట్ క్లియర్ మా? ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది చూడండి అమ్మా, ఇది నాకు ఎలా ఉందో చెప్పాలి మీరు. ఇది ఎలా ఉంది, s by s square plus a square which is nothing but cos 80. L inverse of 3/4 as it is, cos 80. a అంటే ఏంటి, cos 80. a అంటే ఏంటి, 5/2. 5/2. a అంటే ఏంటి, 5/2 అంటే 5t/2 minus 8/4. This is 1 by s square plus a square అంటే 1 by a sin 80. 1 by a అంటే 1/5/2 అంటే అదేమవుతుంది 2/5 sin 80. 5t ఎందుకని 1 by a కదండి, 1/5/2 which is become then reciprocal ఏమవుతుంది 2/5. ఓకే,
then our answer is, this is our final answer. ఇంకా దీన్ని ఎలా రాయొచ్చు, 2 1s are 2 2s are and 2 1s are 2 4s are. అంటే ఏంటి ఫైనల్ ఆన్సర్, 3/4 cos 5t/2 minus 4/5 sin 5t/2. See, this is a final solution. చూసారు కదా, సింపుల్గా ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఫస్ట్ separating the fraction and convert into our standard Laplace principle, apply the principle, you will get the solution. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి, లీనియారిటీ ఎలా అప్లై చేయాలి, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఫస్ట్ షిఫ్టింగ్ అండ్ సెకండ్ షిఫ్టింగ్. యాక్చువల్గా లాప్లాస్ ఎందుకు సాల్వ్ చేస్తున్నాము, ఎందుకని, హయ్యర్ ఆర్డర్ లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలంటే మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో వి నీడ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్, రైట్? దట్ ఈస్ వెరీ లెంతీ ప్రాసెస్. హియర్ దెర్ ఈస్ నో నీడ్ టు ఫైండ్ ద yc and yp, డైరెక్ట్ విల్ గెట్ ద సొల్యూషన్. దాట్స్ వాట్ వీఆర్ యూజింగ్ లాప్లాస్ ఇన్వర్స్ అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. ఈజ్ ఇట్ క్లియర్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.